ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు కట్ట సంతాన నాగేంద్రుని పుట్ట వద్ద నాగుల పంచమి ప్రత్యేక పూజలు ఘనంగా జరిపారు. సంగారెడ్డి పట్టణంలో నాగుల పంచమి పర్వదినం పురస్కరించుకొని టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ వారి కుటుంబ సభ్యులచే నిర్మించబడిన సంతాన నాగేంద్రుని పుట్ట వద్ద తోపాజీ కుటుంబ సభ్యులు మరియు పట్టణ మహిళలు అధిక సంఖ్యలో వచ్చి నాగేంద్రుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో నాగేంద్రుని పుట్టను మొక్కుతూ పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత కలిగిన సంతాన నాగేంద్రుని పుట్ట వద్ద ఆలయాన్ని నిర్మించుకోవడం సంతోషం అని, వచ్చే సంవత్సరం వరకు శ్రీమాధవానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో నాగేంద్రుని ఆలయాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో తోపాజీ కుటుంబ సభ్యులతో పాటు మ్యాడం రాధాకిషన్, సుధాకర్, శ్రీహరి మహిళలు భక్తులు పాల్గొన్నారు. కావాలి కదా అన్నా పంపిస్తున్నా ఎవరు కూతుంటారా అట్లా ఇట్లుంటది మరి లైన్ లో నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈ నాగుల పంచమి ఆడపిల్లల పండుగ. ఈ నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోస్తే అమ్మవారు మనకు మంచి అనుగ్రహం ఇస్తుందని అందరికీ నమ్మకం ఉంది. ఈ పాలు తీసుకెళ్ళి మళ్ళీ ఆడపిల్లలు మన తల్లిదండ్రులకు కళ్ళు కట్టి జనకారాలు నైవేద్యం పెట్టిన వాళ్ళకు ఇస్తారు. అవి తినేస్తాం. ఈరోజు కొత్త బట్టలు వేసుకుంటారు. చాలా సంతోషంగా సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ మన పక్కలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ చెరువు కట్ట మీద అద్భుతంగా వెలిసిన సంతాన నాగేంద్ర స్వామి ఒక 100 సంవత్సరాల క్రితంగా ఇది సజీవంగా నాగేంద్ర స్వామి పుట్టలో ఉన్నాడని చెప్పి శ్రీ 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 మాధవానంద స్వామి అనుగ్రహం మేరకు ఆయన ఆదేశాల మేరకు ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈ నాగేంద్ర పుట్టకు ఈరోజు ఈ కార్యక్రమం జరగబోతున్నాయి. వచ్చే సంవత్సరము అద్భుతమైన నాగ ప్రతిష్టతో నా సంతాన నాగేంద్రుడు అందరికీ ఇలవేల్పుగా వస్తాడు. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా అందరు అమ్మలు అక్కలందరూ కూడా ఎవరికైతే సంతానం కలదో ఈ సంతాన నాగేంద్రుని కొలుచుకున్న వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పి శ్రీ శ్రీ మాధవానంద గురుదేవుల యొక్క వారి చెప్పడం జరిగింది. కాబట్టి వారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ పట్టణ ప్రజలందరూ కూడా ఈ నాగల చవితి నాడు కానీ మిగతా మంగళ శుక్రవారం వచ్చి అమ్మవారిని నాగలమ్మను దర్శించుకొని వారి సంకల్పం మనసులో అనుకొని మొక్కిన కోరికలు తీర్చమని అమ్మవారు కోరుకుంటారు. కాబట్టి అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మా నాయకుడు జగ్గారెడ్డి, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.